హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో పరవలు తొక్కుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 46.5 అడుగులకు చేరుకుంది. ఇది 73 అడుగులకు చేరితే 109 గ్రామాలు ఒక పట్టణం నీట మునుగుతాయని నీటిపారుదల శాఖ ప్రకటించింది. 48 అడుగులకు చేరినప్పటి నుంచే వరుసగా గ్రామాల ముంపు మొదలవుతుందని వెల్లడించింది. మండలాల వారీగా చెర్లల్లో 26, దమ్ముగూడెం 51, బూర్గంపాడు 5, అశ్వాపురం 11, మనుగురు 6, పినపాకలో 10 గ్రామాలు వరద ముప్పులో ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు స్కిల్ వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, రైతు భరోసా విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం, విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు, రాష్ట్ర బడ్జెట్లోని కీలక అంశాలు, ఈ నెలాఖరులో వరంగల్లో రైతు కృతజ్ఞత సభ, టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, ఇతర శాఖల కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారని సమాచారం. తెలంగాణలో మరో 3 రోజులు, ఏపీలో 2 రోజులు వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి. పగటి వేలంతా ముసురువానలు కురుస్తుండగా రాత్రులు మాత్రం దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదులు వరద నీటితో ఉరకలెత్తుతున్నాయి. కాగా భద్రాచలంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హర్యానాలో నేడు జరగనున్న బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్ర దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. గత ఏడాది జూలై 31న ఇదే యాత్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 2 హోంగార్డులు మరణించారు. ఈ నేపథ్యంలో నేటి యాత్రకు భారీగా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో నిఘా వేయనున్నాయి. దుష్ప్రచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకే నెట్ ఆపేసినట్లు ప్రభుత్వం వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని వారు ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నవారు ఏఓలకు అప్లికేషన్లు ఇవ్వాలి. రైతు పట్టోదారు పాసు పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్, ఆధార్, నామినీ ఆధార్ కార్డు జత చేయాలి. జూన్ 28 వరకు పట్టాదారు పాస్బుక్ పొందిన వారు అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది. రేవంత్ ప్రభుత్వ కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు బీసీ, ముస్లిం వర్గాల నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం సహా 12 మంది ఉన్నారు. విస్తరణలో మరో 6 చేర్చే ఛాన్స్ ఉంది. దీంతో పలు వర్గాల ప్రజాప్రతినిధులు తమకు పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ముదిరాజ్, యాదవ, రజక, ఎస్టీ, లంబాడి వర్గాలతో పాటు షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ వంటి ముస్లిం నాయకులు వీరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారంకి ఎన్నికయ్యారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాదికి గాను అందశ్రీని ఎంపిక చేసింది. మరోవైపు తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి డాక్టర్ యాకూబ్ ఎంపికయ్యారు. ఐటీ ఉద్యోగులకు రోజుకు 14 గంటల పని దినాల ప్రతిపాదికల్ని కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి మండిపడ్డారు. ఇలాంటి విధానాలు అమానుషమని అభిప్రాయపడ్డారు. దీన్ని అమలు చేయడం అంటే ఉద్యోగుల ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టడమే. ఈ విధానం వలన 2 షిఫ్టులే ఉంటాయన్నారు. 3ంట 1 వంతు ఉద్యోగాలు కోల్పోతారని, నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సంతానలేమి ముప్పును ఎదుర్కొనుందని ఇందిరా ఐవీఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియా ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్నేళ్లలో దేశ జనాభా సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని హెచ్చరించారు. హార్మోన్ల సమస్యలు, మితిమీరిన ఔషధ వినియోగం, పేలవమైన జీవనశైలి కారణంగా ఈ సమస్య జటిలమైందన్నారు. దీనివల్ల యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని, ఆర్థికంగానూ ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు. యుఎస్ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తనను నామినేట్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. బైడెన్ నిస్వార్థంగా దేశానికి సేవలందించారని కొనియాడారు. డెమోక్రటిక్ పార్టీలో దేశంలో ఐక్యత తెచ్చేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికలకు మరో 107 రోజులే ఉందని, అందరం కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ రాష్ట్రంలో 700 కోట్లతో యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. తెలంగాణలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయడానికి ఎక్సైజ్ విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుందని, దీనిపై సీఎం, ఎక్సైజ్ మంత్రి జూపల్లితో చర్చిస్తారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విట్టర్లో ప్రశ్నించారు. దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది, కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆసుపత్రులు వైద్యులుగా దివ్యాంగులు నియమించుకోగలవా? పౌర సేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, వీటిలో రిజర్వేషన్ ఎందుకని ప్రశ్నించారు. ఆమె ట్వీట్ దుమారాన్ని రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఊళ్ళలో రోడ్లను మరమ్మతులు చేసేందుకు 1121.85 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో పెండింగ్ బిల్లుల చెల్లింపులకు 258.85 కోట్లు ఇవ్వాల్సి ఉండగా పనుల్ని పూర్తి చేసేందుకు 863 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వర్షాకాలంలో అనేక చోట్ల రోడ్లు అధ్వానంగా తయారు కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971 నాటి యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో కొంతకాలంగా దేశంలో నెలకొన్న హింసాత్మక ఘటనలకు పులి స్టాప్ పడింది. కాగా రిజర్వేషన్లు వ్యతిరేకంగా పౌరులు చేపట్టిన ఆందోళనలో ఇప్పటి వరకు 115 మంది మరణించినట్టు తెలుస్తోంది. నీట్ యూజీ 2024 వ్యవహారంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నీట్కు సంబంధించిన 40 పిటిషన్లను విచారించనుంది. వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్డీఏ అభ్యర్థనను కూడా విచారిస్తోంది. భారత్లో వృద్ధుల జనాభా 2050 నాటికి రెండింతలవుతుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 346 మిలియన్లకు చేరుతుందని వివరించింది. 2050 నాటికి దేశంలో 50% పట్టణాలే ఉంటాయని అంచనా వేసింది. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉందని యుఎన్ఎఫ్పిఏ భారత అధ్యక్షురాలు ఆండ్రియా ఓజ్నార్ పేర్కొన్నారు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చేసిన ఆరోపణలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి అంటూ శాంతికి దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నారు. ఇటీవల ప్రెస్ మీట్లో సుభాష్ని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇది ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధమని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఆమె ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు లాయర్లు వాదించే అవకాశం ఉంది. దీంతో బెయిల్ వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారింది. నేడు కవితను ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నట్టు సమాచారం. 8 అడుగుల పొడవు 7 అడుగుల వెడల్పు ఉన్న బోన్లో తనను బంధించి హింసిస్తున్నారని పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచే ఓ బ్రిటిష్ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్లు డాన్ పత్రిక తెలిపింది. కనీసం కదలడానికి కూడా చోటు లేదు, ఖైదీలకు ఉండే ప్రాథమిక హక్కులు లేవు, ఉగ్రవాదిలా చూస్తున్నారని ఆయన వాపోయారని పత్రిక వివరించింది. కాగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ రావల్పిండి జైల్లో ఖైదీగా ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీల్లో వచ్చే 5 ఏళ్లలో 10,000 ఖాళీలు ఏర్పడనున్నాయి. ఉద్యోగుల పదవి విరమణ వయసుకు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో 2020-21లో ఎవరూ రిటైర్ కాలేదు. 2022 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభం కాగా గతేడాది ఏకంగా 2,325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2,196, 2025లో 1,859, 2026లో 2,001, 2027లో 1,927 మంది పదవి విరమణ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇలా 2029 వరకు 10,000 మందికి పైగా పదవి విరమణ పొందనున్నట్టు సమాచారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై గతంలో అమలు చేసిన నిషేధాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తొలగించినట్టు తెలుస్తోంది. ఈ నెల 9న ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్న పోస్టును షేర్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇకపై బ్యూరోక్రసీ సైతం ఆ సంస్థ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు. యుఎస్ అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కంటే కమలా హారిస్ను ఎన్నికల్లో ఓడించడం మరింత సులువని భావిస్తున్నట్లు స్థానిక మీడియాతో తెలిపారు. మరోవైపు తన సొంత నేషన్ మీడియా ట్రూత్ సోషల్లో బైడెన్పై విమర్శలు గుప్పించారు. బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు కూడా అర్హుడు కాదని విమర్శించారు. తాను కర్ణాటకను ఎప్పుడూ కించపరచలేదని ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. తనకు కర్ణాటకను అవమానించే ఆలోచన, ఉద్దేశం లేదని చెప్పారు. కర్ణాటకలోనే ఫోన్పే పుట్టిందని, అలాంటి నేలను తాను ఎందుకు కించపరుస్తానన్నారు. కాగా రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో స్థానిక కోటాను సమీర్ వ్యతిరేకించడంతో ఫోన్పే పట్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలను గుర్తించడం, మరమ్మతులు చేపట్టడం కోసం ఓ యాప్ను తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది. గుంత ఉన్న ప్రదేశాన్ని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపడుతోంది. ఒకవేళ పనులు ఆలస్యమైతే కారణాలను పొందుపరుస్తోంది. కర్ణాటకలో అమల్లో ఉన్న దీనిని తొలుత జీహెచ్ఎంసీలో, తర్వాత మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అప్పట్లో మూడ్ స్వింగ్స్ వల్ల బాయ్ ఫ్రెండ్ కు ప్రతి నెలా బ్రేకప్ చెప్పేదానని హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ఉలజ్ ప్రమోషన్లో ఆమె మాట్లాడారు. బ్రేకప్ చెప్పాక మళ్ళీ 2 రోజుల తర్వాత నేనే సారీ చెప్పేదాన్ని. తొలుత బ్రేకప్ చెప్పగానే అతను షాక్ అయ్యాడు. రాను రాను నా పరిస్థితి అర్థం చేసుకున్నాడంటూ ఆమె పేర్కొన్నారు. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ చేస్తున్నట్లు టాక్. హనురాఘవపూడి ప్రభాస్ కాంబోలో రాబోతున్న మూవీలో పాకిస్తాన్ నటి సజల్ అలీ హీరోయిన్ గా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పాక్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సుజల్ ఒకరు. ఆమె 2017లో శ్రీదేవి ప్రధాన పాత్రలో నడిచిన మామ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో కలిసి ముంబైలో మీడియాతో మాట్లాడనున్నారు.
కాగా ఈ నెల 27 నుంచి శ్రీలంకతో జరిగే టీ20 వన్డే సిరీస్తో గౌతీ కోచింగ్ ప్రస్థానం ప్రారంభం కానుంది. మరోవైపు భారత్కు బౌలింగ్ కోచ్ లేకపోవడంతో ఈ సిరీస్కు తాత్కాలికంగా సాయిరాజ్ బహులేతేకు బీసీసీ ఆ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో బీటెక్ బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ ప్రవేశాల కోసం ఈసెట్ రాసిన వారు రేపటిలోగా ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని విద్యా కమిషనర్ శ్రీ దేవసేన సూచించారు. లెటరల్ ఎంట్రీ కోసం చివరి విడత కౌన్సిలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు పూర్తయిందని తెలిపారు. ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ 2024 క్రీడలకు వచ్చే ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలకబోమని ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెస్ ప్రకటించారు. గాజాలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై ఒలింపిక్స్లో నిషేధం విధించేలా ప్రజాప్రతినిధులు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఒత్తిడి తీసుకురావాలి. రష్యా తరహాలోనే ఇజ్రాయెల్ను చూడాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని ఫ్రాన్స్ యూదుల గ్రూప్ ఖండించింది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.